విశాఖపట్నం ఇది తెలుగు ప్రజల భవిష్యత్తు. అందుకే విశాఖపట్నానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎందుకు విశాఖపట్నం అనేటువంటిది ఐటీకి ఒక డెస్టినేషన్ సెంటర్గా మారిందో తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. విశాఖపట్నం ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ నగరం ఇప్పుడు ప్రపంచ పటంపై సరికొత్త చరిత్ర లిఖించడానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సన్నద్ధమవుతోంది. సువిశాల తీర ప్రాంతం అపారమైన ఉద్యోగ అవకాశాలకు కేంద్రం కాబోతోంది. గత 4 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైజాగ్ ఇప్పుడు ఉద్యోగ కల్పతరువుగా అవతరిస్తోంది. ఉత్పాదక పరిశ్రమలకు తోడు ఐటీ లాంటి సేవారంగం అవకాశాలకు నెలవుగా మారింది. గత 4 ఏళ్లలో విశాఖలో వచ్చిన ఐటీ కంపెనీలు చూస్తే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో అర్థమవుతోంది. గత 3 ఏళ్లలో విశాఖ నుంచి ఐటీ ఎగుమతులు రెండింతలయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. 100కు పైగా వచ్చిన కొత్త కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించాయి. ఇన్ఫోసిస్, అదాని డేటా సెంటర్లు విశాఖ ఐటీ పార్కులో కలికితురాయిలా మెరుస్తున్నాయి. రాబోయే దశకం విశాఖదే అని నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్లు శ్లాఘిస్తున్నాయి. బీచ్ ఐటీ పార్క్ లాంటి కాన్సెప్ట్లు విదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయని ఇండస్ట్రీ పెద్దలంటున్నారు. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న విశాఖ ఇప్పుడు సాఫ్ట్వేర్ స్పీడ్ను అందిపుచ్చుకోవడంతో భవిష్యత్తు ఇక విశాఖదే అని స్పష్టమవుతోంది. మోరిటెక్ అనేటువంటి ఒక ఇండస్ట్రీకి వచ్చాను. ఈ కంపెనీ విశాఖపట్నంలో కొద్ది రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తుంది. వీళ్ళు దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 నుంచి 7,000 మంది హెడ్ కౌంట్తోని వర్క్ చేస్తున్నారు. విశాఖపట్నం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ లాంటి చోట కూడా వీళ్ళకు బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకు ఇక్కడ విశాఖపట్నం వచ్చారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అరవింద్ ఉన్నారు. అరవింద్ గారు, వెల్కమ్ టు సాక్షి అండి. ఫస్ట్, విశాఖపట్నంలో ఒక ఐటీ ఇండస్ట్రీ పెట్టాలంటే, ఒక కంపెనీ పెట్టాలంటే, ఒక వెంచర్ ఓపెన్ చేయాలంటే ఏంటి అసలు ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుందండి? సో ఓవరాల్గా మేము ఒక గ్లోబల్ ఎంటర్ప్రైజ్ కంపెనీ అండి. సో వీఆర్ అరౌండ్ 6,000+ ఎంప్లాయీస్ ఉన్నాం. ఓకే, సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ యూఎస్ అండ్ ఆల్సో 10 కంట్రీస్లో ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉన్నాం మేము. సో వైజాగ్ ఇన్ స్పెసిఫిక్గా ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఎన్వైర్న్మెంట్, ఓకే, అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు చుట్టుపక్కల కాలేజీలో మనకి చాలా కాలేజీలు అవైలబిలిటీ ఉన్నాయి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. దానివల్ల ఏంటంటే మనం వచ్చే ఎంప్లాయీస్ మనం రిక్రూట్ చేసేవాళ్ళు అండ్ దే విల్ స్టిక్ టు ద కంపెనీ అనమాట. దే ఆర్ లోయల్ టు అస్ అండ్ మనకి అట్రిషన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వన్స్ ఒకసారి విశాఖపట్నంలో ఒక వ్యక్తికి సాఫ్ట్వేర్లో ఉద్యోగం వస్తే అంత ఈజీగా అతను విశాఖపట్నం వదలడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మాకు ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఉన్నాయి, స్టేట్స్లో ఉన్నాయి. లెట్స్ అజ్యూమ్ మీకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. సో వాళ్ళు యూజువల్గా ఏంటంటే దే టెండ్ టు చేంజ్ ద కంపెనీస్. సో ఇన్ అదర్ వే విల్ సే. సో వైజాగ్ ఏంటంటే మన బిలాంగింగ్నెస్ అనమాట. ఇఫ్ దే జాయిన్ ఇన్ ద కంపెనీ దే వాంట్ టు స్టిక్ హియర్. సో మన ఇక్కడ ఎంతమంది హెడ్ కౌంట్ ఉన్నాం మనం చూసుకుంటే అందరూ దే ఆర్ లాంగ్ ఒక 4-5 years నుంచి జాబ్ చేస్తున్నారు. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండి. విశాఖపట్నంలో ఇప్పుడు గత 3-4 yearsలో ఒక బూమ్ లాంటిది ఉంది. ఇన్ఫోసిస్ వచ్చింది, అదాని డేటా సెంటర్ లాంటిది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎటువంటి అవకాశాలు చూస్తున్నారండి? అవకాశాలు తప్పకుండా ఉంటాయండి. ఇప్పుడు ఎజ్యూమ్ ఒక కంపెనీ పెద్దదే ఉండడం వేరు, 5-6 కంపెనీస్ ఉంటే ఏంటంటే టాలెంట్ అదర్ స్టేట్స్, ఇప్పుడు మన ఇక్కడ ఛత్తీస్గఢ్ బార్డర్ కంట్రీ స్టేట్స్లో చూసుకుని, ఆంధ్రప్రదేశ్లో కానీ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే కానీ చాలామంది ఇక్కడ వైజాగ్లో పనిచేయడానికి ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే హైదరాబాద్లో అవైలబిలిటీ మ్యాన్ పవర్కి సంబంధించి లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయని చెప్తారు. బట్ అది మీకు ఇక్కడ వైజాగ్లో క్యాటర్ అవుతుందా? అంతమంది స్టూడెంట్స్ మ్యాన్ పవర్ ఇక్కడ దొరికే అవకాశం ఉందా? తప్పకుండా మ్యాన్ పవర్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే లెట్స్ అజ్యూమ్ మీరు చూసుకుంటే మనం గోదావరి జిల్లాల నుంచి కానీ లేదంటే తూర్పు జిల్లాల నుంచి కానీ చూసుకుంటే ఎక్కువ హెడ్కౌంట్ హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అవుతారండి. డెఫినెట్గా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన పిల్లలు ఉన్నారో, కాలేజెస్ నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు హైదరాబాద్లోనో లేదంటే ఇంకెక్కడో చెన్నైయో బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేయడం కంటే విశాఖపట్నంలో అదే కంపెనీలో ఉద్యోగం చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఒక మంచి అవకాశంగా చూస్తారు. అందుకే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఎవరైతే ఇక్కడ సాఫ్ట్వేర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువగా ఆ కంపెనీకి స్టిక్ ఆన్ అవుతారు, ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్ళరు అనేటువంటిది సాఫ్ట్వేర్ కంపెనీస్ దీన్ని ఒక అడ్వాంటేజ్గా చూస్తున్నాయి. అంటే ప్రతిసారి మ్యాన్ పవర్ని రిటైన్ చేసుకోకపోవడం అనేటువంటిది చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఒక ప్రాబ్లంగా ఉంటుంది. అటువంటి ఇష్యూ విశాఖపట్నంలో ఉండదు అనేటువంటిది కూడా ఒక అడ్వాంటేజెస్ చూస్తున్నారు. విశాఖపట్నంలో ఇది ఒక్కటే కాదు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. విశాఖపట్నం కనెక్టివిటీ కావచ్చు, విశాఖపట్నానికి సంబంధించి 2 tier సిటీస్లో ఒక డెస్టినేషన్గా విశాఖపట్నం గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ స్టోరీ ఏంటిదో తెలుసుకుందాం. ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్కి వెళ్దాం, వాళ్ళ మాటల్లో విశాఖపట్నం స్టోరీని మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. ఎదుగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖలో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఒక కొత్త డెస్టినేషన్గా మారింది. ముఖ్యంగా మనం ఇన్ని రోజులు ఐటీ ఉద్యోగాలంటే హైదరాబాద్, బెంగళూరు వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ
ఇప్పుడు విశాఖపట్నం వైపు చూస్తున్నాయి. విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. ఇక్కడి మ్యాన్ పవర్ కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను ఆ కంపెనీలన్నీ అందిపుచ్చుకోవాలనుకుంటున్నాయి. మోరీటెక్ అనేటువంటి ఒక కంపెనీలో ఉన్నాను, కొంతమందితో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎందుకు విశాఖపట్నం ఎదుగుతుంది, వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ అండి. మీరు విశాఖపట్నం లోకల్ అండి? లోకల్ విశాఖపట్నం అండి. రైట్. మీరు ఒక మాట చెప్పండి, ఎందుకు అంటే ఈ కొద్ది సంవత్సరాల నుంచి 3-4 ఏళ్ళుగా ముఖ్యంగా విశాఖపట్నంలో కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఐటీకి సంబంధించి ఐటీ సెక్టర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. చాలామంది విశాఖపట్నంలో పనిచేయడం అనేటువంటిది చాలా ఒక మంచిగా చూస్తున్నారు. ఈ డెవలప్మెంట్ని ఎలా చూస్తారు మీరు? ఇది చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేస్తున్నామండి లాస్ట్ కమింగ్ 3-4 ఇయర్స్లో. సో వైజాగ్ అన్నది లైక్ ఆ పేరు అన్నది చాలా బాగా సౌండింగ్ ఎక్కువ వస్తుంది బయట సిటీస్లో. సో ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్, బెంగళూరు, పూణేలో వర్క్ చేస్తున్నారో, సో లోకలైట్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం బయటకు పనిచేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వైజాగ్ వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆఫీసెస్ కానీ చూస్తే దే ఆర్ టెన్ టు కమ్ టు వైజాగ్ అగైన్, బ్యాక్ టు ద రూట్స్. ఒక ఐడియల్ సిటీ అనేట్టుగా కనిపిస్తుంది వైజాగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ కంపెనీస్ టు కమ్ అండ్ చాలా కంపెనీస్ వస్తాయని చెప్తున్నారు. నిజంగానే ఆ కంపెనీలు వస్తే వాటికి తగ్గట్టుగా ఇక్కడ మ్యాన్ పవర్ ఉందా, నిజంగానే అంత స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది ఈ ఏరియా నుంచి వస్తుందా? కేవలము ఇక్కడ కంపెనీలు పెట్టడం ద్వారా ఏదైతే ఉపాధి పెంచడంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఆలోచనతో ఉన్నాయి, వాళ్ళతో ఒక్కసారి నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మేడం, మీరు వైజాగ్లో ఉన్నారు, వైజాగ్లో పనిచేస్తున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్లో ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి గ్రోత్ని ఎట్లా చూస్తారు? గ్రాడ్యువల్గా లాట్ ఆఫ్ గ్రోత్ హ్యాస్ బిన్ సీన్ అనమాట. బికాజ్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ మౌరీటెక్ వైజాగ్లో. అండ్ అంటే ఫీమేల్ అసోసియేట్ ఆర్ విమెన్ ఎంపవర్మెంట్ చూసుకుంటే ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి అమ్మాయిల్ని బయట ఊరిలోకి పంపించడానికి అన్నది కొంచెం పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. హైదరాబాద్ లాంటి చోటుకి వెళ్ళి అమ్మాయిని అక్కడ ఉద్యోగం చేయించాలనేది సైకలాజికల్గా ఉంచి అదంతా ఇట్స్ నాట్ దట్. బట్ విత్ ఇన్ వైజాగ్ ఉండడంతో లాట్ ఆఫ్ లైక్ మేము మ్యారీడ్ అయినా లేదా జస్ట్ పాస్ అవుట్ ఆఫ్ కాలేజెస్ అయినా వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ. సో అలాంటి విమెన్కి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వడం వల్ల అండ్ ఆల్సో ఇక్కడే ఉండి వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు అట్రిషన్ రేట్స్ కూడా చాలా తక్కువ అనమాట. చాలామంది మీరు వైజాగ్ లోకలైట్స్ అదృష్టవంతులు, బీచ్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. బట్ చాలామంది బయట నుంచి వచ్చే వాళ్ళకు వైజాగ్ అనేటువంటిది వాళ్ళు ఇందులో అబ్జర్వ్ అవుతున్నారా? వైజాగ్ను వాళ్ళు ఈ కల్చర్లో ఇమడగలుగుతున్నారా? ఐ థింక్ చాలా ఈజీ అండి. బికాజ్ ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్ అండ్ ట్రాఫిక్ అది చూసుకున్న మిగిలిన సిటీస్తో పోల్చుకుంటే ఇట్ ఇస్ చాలా తక్కువ. అండ్ బీచ్ చాలామందికి ఫ్యాసినేషన్ ఉంటుంది, వచ్చేయాలి బీచ్ చూడాలి, ఆడుకోవాలని. ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ వైజాగ్. రైట్. ఐటీ సెక్టర్లో విశాఖపట్నంలో కనబడుతున్నటువంటి ఈ పురోగతి అయితే ఉందో, డెవలప్మెంట్ ఏదైతే ఉందో, కేవలం ఇక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ మాత్రమే కాదు, ఇక్కడి కల్చర్ కూడా బయట నుంచి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక్కసారి మన విశాఖపట్నానికి వస్తే వాళ్ళు విశాఖవాసులు అయిపోతారనేటువంటి నానుడు ఏదైతే ఉందో చాలా కాలం తర్వాత ఐటీ ఇండస్ట్రీలో ఈసారి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కావచ్చు, లేకుంటే ఈజీగా ప్రభుత్వము ఐటీ కంపెనీస్ ఇస్తున్నటువంటి సదుపాయాలు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నాన్ని ఒక ఐటీ డెస్టినేషన్ సెంటర్గా మారుస్తాయనేటువంటి దాంట్లో ఎటువంటి అనుమానం కనిపించట్లేదు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ కారిడార్లో ఉన్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఐటీ కంపెనీస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ఇన్ఫోసిస్ అనేటువంటిది విశాఖ ఐటీ సెక్టార్కి ఒక కలికితురాయిగా ఉంది. నాతో పాటు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏపీ ఐటీకి సంబంధించి, ఐటీ ప్రమోషన్కి సంబంధించి జీఎంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఇన్ఫోసిస్ రావడం అనేటువంటిది ఎంతగా గవర్నమెంట్ పుష్ చేసింది? ఇది ఒక ఎంత పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చుందండి? డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ వైజాగ్ అండి. Definitely, because why I mean that is because the government has taken very prestigious గా తీసుకున్నామండి. Infosys it is one of the development center in the east coast. Apart from Bhubaneswar, this is the IDC center. It started off in we initially started off the discussions in the month of June of 2022 from the government of AP, along with mana IT minister garu Gudiwad Amarnath garu, then followed by our principal secretary, and then myself and the team, all of us has coordinated for this Infosys to ground here andi. Hill number 2 idi beach location ki chala advantageous place andi. It is hardly from here around 2 kilometers you can see the beach over here, and that's a beach IT says location from here. And currently as of today 850 employees పనిచేస్తున్నారండి. ఇన్ఫోసిస్ రావడం అనేటువంటిది విశాఖలో ఎంత పెద్దగా చూడాలి? ఎందుకంటే ఇన్ఫోసిస్ లాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా చాలా కంపెనీస్ కూడా ఇక్కడ దీని గురించి ఆలోచిస్తాయి. ఇన్ఫోసిస్
అచీవ్ చేయడం అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ వైజ్గా విశాఖపట్నం వైజ్గా ఎంత పెద్ద అచీవ్మెంట్ అనుకోవచ్చు? ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ద ఇండస్ట్రీ సార్. డెఫినెట్లీ నేను అదే ఇంతకుముందు కూడా అంటున్నాను. ఇట్ ఈస్ బేసిక్లీ ద గేమ్ చేంజర్ ఫర్ ద ఇండస్ట్రీ. బేసిక్లీ ఇన్ఫోసిస్ రావడం వల్ల చాలా యాన్సిలరీ కంపెనీస్ ఆర్ లుకింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. I was telling earlier also, like when we discussed NASSCOM and followed by, Deloitte has predicted Visakhapatnam as the emerging IT destination. అందువల్ల బేసిక్లీ బేస్డ్ ఆన్ దట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద రిపోర్ట్ విచ్ హస్ బీన్ పబ్లిష్డ్ రీసెంట్లీ వీఆర్ ట్రయింగ్ టు షోకేస్ ద అచీవ్మెంట్ విచ్ హస్ బీన్ డన్ ఫ్రమ్ ఇన్ఫోసిస్. అది షోకేస్ చేస్తూ మేము రిమైనింగ్ కంపెనీస్ని కూడా అట్రాక్ట్ చేసేదానికి విశాఖపట్నంని వీఆర్ కన్సిడరింగ్ లాట్ మెనీ ప్లేయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ టు కమ్ హియర్ అండ్ సెటప్ ద ఆపరేషన్స్ అండి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్, ద కాస్ట్ ఫ్యాక్టర్స్లో చూస్తే వీ హ్యావ్ యాక్చువల్లీ ద డ్రాస్టిక్ చేంజ్ వెన్ వీ కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్. ఇక్కడ కాస్ట్ మార్జిన్ చూసుకుంటే ఇక్కడ 15% 15% అట్రిషన్ రేట్లో కానివ్వండి, లేదంటే ద కాస్ట్ ఆఫ్ లివింగ్లో కానివ్వండి. వాళ్ళు అక్కడ చేసేటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో దానికంటే 15% తక్కువగా ఇక్కడ ఖర్చుతో ఇక్కడ వాళ్ళు అదే పని చేయగలుగుతారు. అవునండి, దట్ ఈస్ వాట్ ఐఎమ్. సో డెఫినెట్గా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్లో 15% ఈజీగా కనబడుతుంది. డెఫినెట్లీ, యా డెఫినెట్లీ. అండ్ దట్ సిటీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండి. ఇక్కడ ఒక్కసారి ఒక కంపెనీకి if they start working, they love working, it's like they are attracted to the city. In fact, that concept is very much seen here, sir. నేను ఒకసారి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం నేను ఉన్నటువంటిది ఒక ఐటీ కారిడార్. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ కొండలు, బిల్డింగ్స్, నా ముందట ఒకసారి చూడొచ్చు సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని ఒకసారి మనం ముందు నుంచి చూడొచ్చు. కొండల మధ్య సముద్రం అనేటువంటిది డెఫినెట్గా ఇక్కడ వచ్చేటువంటి ఉద్యోగస్తులు అట్రాక్ట్ అవుతారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇటీవల వస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ముఖ్యంగా కనెక్టివిటీ అనేటువంటిది విదేశాలతోని మంచి కనెక్టివిటీ, అట్ ద సేమ్ టైం 4 లైన్స్, అదేవిధంగా పోర్టు, ఇవన్నీ కూడా విశాఖను ఐటీ సెక్టర్కి సంబంధించి ఒక డెస్టినేషన్గా మారుస్తున్నాయి. బట్ రాబోయేటువంటి రోజుల్లో విశాఖ అనేటువంటిది మనం వరల్డ్ ఐటీ మ్యాప్ మీద డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. విశాఖపట్నంలో గత 2-3 ఏళ్లలో మారింది ఏంటిది? ఎందుకు విశాఖపట్నానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడం కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ రావడం కావచ్చు జరుగుతుంది? ఎందుకు విశాఖ అనేటువంటిది ఒక ఐటీకి డెస్టినేషన్ సెంటర్గా మారిందో కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఇన్స్పైర్ ఎడ్జ్ అనేటువంటి ఒక కంపెనీ CEO నరేంద్ర గారు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు సాక్షి సార్. సార్, మీరు చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఉన్నారు, అట్ ద సేమ్ టైం వైజాగ్లో ఆపరేట్ చేస్తున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్లో ఒక సాఫ్ట్వేర్ బూమ్ కావచ్చు, లేకుంటే కొత్త పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఏంటి సార్, వాట్ ఈస్ ద చేంజ్ సార్? అంటే పోస్ట్ కోవిడ్ ఏమైందంటే అండి, పెద్ద కంపెనీలు కూడా మెట్రో సిటీస్ కాకుండా Tier 2, Tier 3 సిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఈ కోవిడ్లో చాలామంది రిమోట్ వర్క్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి క్లోజ్గా కంపెనీస్ వెళ్ళాలంటే ఈ Tier 2 సిటీస్లో వెళ్తేనే వాళ్ళకి కూడా ఉపయోగం అని కంపెనీస్ కూడా అనుకుంటున్నాయి అన్నమాట. అందుకని Tier 2 సిటీస్, వైజాగ్ లాంటి ప్లేస్లు చాలా ఆపర్చునిటీ ఉందని మేము కూడా నమ్ముతాం. ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మెట్రోస్లో కంపేర్ చేస్తే మనకి ఆఫీస్కి వెళ్ళాలంటేనే దాదాపు 1.5-2 hours పడుతుంది. వైజాగ్లో మనం ఎక్కడి నుంచి చూసుకున్నా సరే 1 hourలో ఆఫీస్కి వచ్చే ఫెసిలిటీ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ డైరెక్ట్గా ఏరియాలో పెరుగుతుంది. ఇది ఎంత అడ్వాంటేజ్ అటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వరకు ఉన్న ఒక లిమిటేషన్ వచ్చి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ లేకపోవడం అనేది. ఐ థింక్ భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక జరిగితే డెఫినెట్లీ అది కూడా ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. మీరు చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ అప్రోచ్ ఎట్లా ఉంది సార్? వైజాగ్ యాజ్ ఏ ఐటీ హబ్గా డెవలప్ చేయడంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అప్రోచ్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉందండి. ఎస్పెషలీ ల్యాండ్ అలాట్మెంట్స్. ఇప్పుడు మాకు 1/2 acre ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. మేము ఆల్మోస్ట్ ఆ దాంట్లో కన్స్ట్రక్షన్ చేయగలిగితే ఇప్పుడు చేస్తున్నాం మేము. బహుశా మీరు చూడొచ్చు కూడా ఇది ఇంటర్వ్యూ తర్వాత. దాదాపు 1000 మెంబర్స్కి మేము అకామిడేట్ చేయగలం దాంట్లో. ఇప్పుడు మేము 600 ఉన్నామండి. నాకు తెలిసి ఒక 2-3 yearsలోనే మేము 1000 మెంబర్స్కి రీచ్ అవుతాం. సో అట్లాగే చాలామంది కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టప్స్లో కూడా ఇప్పుడు స్టార్టప్స్ చూసుకుంటే మేము చాలా స్టార్టప్స్తో వర్క్ చేస్తూ ఉంటాం. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది ఇక్కడ. ప్లస్ ఏపీ గవర్నమెంట్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ కూడా ఉంది. వాళ్ళు కూడా చాలామంది స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫైనల్ క్వశ్చన్ సార్,
ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్, బెంగళూరు తర్వాత మనకు ఇక్కడ దగ్గర, ఎందుకంటే చాలా వాళ్ళు మన తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరుకి వెళ్తుంటారు. వైజాగ్ అనేటువంటిది నెక్స్ట్ ఐటీ డెస్టినేషన్ అనుకోవచ్చండి. ఎందుకంటే రిమోట్ వర్కింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి దగ్గరగా ఉండే సిటీ. చాలామంది తెలుగు వాళ్ళు మీరు చెప్పినట్టు ఐటీలో హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ ఆఫీస్కి రావాలి అంటే ఏ కంపెనీలు అయితే ఆఫీస్కి పిలుస్తున్నాయో వాళ్ళందరూ కనుక వైజాగ్లో సెంటర్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. వైజాగ్ అనేటువంటిది పూర్తిగా ఇక్కడ ఒక ఐటీ హబ్గా మారాలి, ఎక్కడో హైదరాబాద్కు లేదంటే బెంగళూరుకు తరలిపోవడం కంటే ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి అనేటువంటిది వాళ్ళు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ ఆ దిశలో పుష్ చేస్తుంది. ఐటీ సెక్టర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ డెస్టినేషన్ ఐటీకి సంబంధించి విశాఖపట్నం కాబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖపట్నంలో ఐటీ అనేటువంటిది కొత్తది కాదు. నిజంగానే ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ పూర్తిగా విశాఖపట్నంలో ఐటీ అనేటువంటిది డెవలప్ కావాలి అని ఆశించారు. ఆ తర్వాత ఇక్కడ ఐటీ హబ్ అనేటువంటిది, ఐటీ సెక్టార్ అనేటువంటిది డెవలప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా వచ్చినటువంటి కంపెనీలో, ముందుగా వచ్చినటువంటి కంపెనీలో ఇన్ఫినైట్ కూడా అప్పుడు ఉన్నటువంటి కంపెనీస్లో ఒకటి. ప్రధానంగా నాతో పాటు హరి అని ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీనియర్ కొలీగ్ ఉన్నారు. ఆయన ఈ కంపెనీ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి నాతో మాట్లాడతారు. హలో సార్, వెల్కమ్ టు సాక్షి సార్. మీరు చాలా కాలంగా ఇక్కడ ఉన్నారు సార్. ఈ కంపెనీకి సంబంధించి ఎటువంటి చేంజెస్ చూస్తున్నారు సార్ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఐటీకి సంబంధించి వైజాగ్లో ఎటువంటి డెవలప్మెంట్ చూస్తున్నారు? వి డూ సీ లాట్ ఆఫ్ గ్రోత్ అండి. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే కంపెనీస్ పెరుగుతున్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నడుస్తుంది. అండ్ వీ డూ ఎక్స్పెక్ట్ లాట్ మోర్. అండ్ 2024 is absolutely going to be, I think we are expecting lot many companies here. Infosys వచ్చింది, more opportunities వస్తాయని అనుకుంటున్నాము. వైజాగ్ ఐటీ హబ్ చూస్తే బ్యూటిఫుల్ వెదర్ ఉంది సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈకో సిస్టమ్ కావచ్చు, ముఖ్యంగా ఇది ఒక సీ ఉన్నటువంటి, బీచ్ ఉన్నటువంటి సిటీ. ఇది ఎంతవరకు ఐటీకి హెల్ప్ఫుల్ అవుతుంది? ఇట్ ఈస్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. ఒక్కసారి యాక్చువల్గా కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ ఆ సిటీస్ చూస్తుంటే, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు యాక్చువల్గా ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు 8కి 7కి అలా స్టార్ట్ అవుతారు. ఎందుకంటే దే థింక్ అబౌట్ ఇట్ విల్ టేక్ లైక్ అట్లీస్ట్ 2-3 hours టు కమ్ హియర్. లైక్ దే విల్ కమ్ హియర్ లైక్ ఇన్ half an hour దే విల్ కమ్ హియర్. పీస్ ఆఫ్ మైండ్, ద వే దే బీచ్ రోడ్లో రావడం, ఆఫీస్ రాగానే ప్లెజెంట్ వాతావరణం ఈజ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. అండ్ దట్ ఈస్ ది ప్లస్ పాయింట్. And that is a bigger plus point adi, and I think it is definitely grow, right. And it's a big opportunity, and I think we should see that this is going to be a big hub. And then one more ఏంటంటే, నెక్స్ట్ స్టేట్స్ చూస్తే మీకు అటు ఒరిస్సా కానీ ఇటు బెంగాల్ కానీ అవి చూస్తే I think for them this is the destination point. Yes. So I think we need to టేక్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ యాజ్ వెల్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మనం కొంచెం వాళ్ళకంటే అప్లో ఉన్నాం అనేటువంటి ఒక ఫీల్ ఓవరాల్గా ఉండాలి. అవును, అబ్సల్యూట్గా. అండ్ అవర్ సిలబసెస్ కూడా, కాలేజ్ సిలబస్ కానీ ఐ థింక్ ద లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా అది చేంజ్ చేసుకొని ఐ థింక్ అది ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ గ్రో ఎ లాట్. రైట్, గ్రో ఎ లాట్ అంటున్నారు. అంటే మన కళ్ళ ముందటనే విశాఖపట్నం అనేటువంటిది కొద్ది రోజుల్లో ఒక ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనం చూడబోతున్నాము. విశాఖపట్నంలో ఐటీ హబ్ అనేటువంటిది చాలామంది చాలా రోజుల నుంచి ఒక స్వప్నంగా చూస్తున్నారు. బట్ కొద్ది రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆశ, ఆకాంక్ష చాలామంది ఇండస్ట్రీ హెడ్స్ నుంచి కనిపిస్తుంది. విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చెందుతుందని, అది చెందాలని కోరుకున్న వాళ్ళలో, ఆశిస్తున్న వాళ్ళలో రవి ఈశ్వరపు గారు చాలా ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరు, ఆయన ఆశిస్తున్నది ఏంటి, ఇండస్ట్రీతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి సార్. సార్ మీ గురించి చాలా విన్నాము. ఒక ఇండస్ట్రీ పర్సన్గా, ముఖ్యంగా గవర్నమెంట్స్తో పాటు ఇండస్ట్రీ డెవలప్ కోసము ఐటీని విశాఖపట్నానికి తీసుకురావాలనేటువంటి చాలా ప్రయత్నం చేస్తున్నారు. బట్ నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతాను. నిజంగానే ఐటీ ఇండస్ట్రీ అనేటువంటిది ఇక్కడ రావాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన స్కిల్ మ్యాన్ పవర్, లేకుంటే అటువంటి ఒక ఈకో సిస్టమ్ విశాఖపట్నంలో ఉందా? అంటే ఒకప్పుడు దీస్ ఆర్ ద ఏమంటారు డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్, అండ్ ఇట్స్ స్టార్టింగ్ ఎర్లీ స్టార్టప్స్
which grow into large organizations. ఇంతకుముందు ఐటీ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద క్యాంపస్, ఒక 10,000 15,000 కెపాసిటీస్తోని ఇన్ఫోసిస్ లేకుంటే డెలైటో రావాలి అనేటువంటిది. బట్ స్టార్టప్స్ అనేటువంటిది ఒక కొత్త ఫినామినా. ఇది ఇండస్ట్రీని ఓవరాల్ చేంజ్ అయిపోతుంది అసలు, లేకుంటే ఎక్కడైతే Tier 2 సిటీస్ ఏవైతే వైజాగ్ లాంటి ఉన్నాయో వాటికి ఇది అనుకూలమా? Of course, innovation అన్నది ఎక్కడి నుంచైనా రావచ్చండి. It can come from right from a village to a semi-urban to an urban thing, to a Tier 2, Tier 1 this thing. If you see, ఇప్పుడు మీరు చూస్తే there's a lot of focused big startups. ఇప్పుడు వైజాగ్ ఉంది. వైజాగ్లో we're talking about 100 unicorns, out of which one is from Vizag. Nobody really knows that AMTZలో ఒక unicorn ఉంది already, Mall Bay అని. So, but we really do not know that it is there, and it is a huge thing that is existing in Vizag. And let's not always talk about unicorns, but even a Decicon, and 1/10 of a unicorn creates itself, that is a huge company. If you're talking Vizag, heavy industry, petroleum, logistics and ports, pharma, petroleum, there are so many industries that are doing great out here, including marine. Yes. So I don't know, and a lot of big companies are already there and can make global impact on the companies. Can get created because of this innovation and startups. Information and knowledge available everywhere. So students, if they do not come out beyond the classroom, and as universities and as government, creating these skill development centers where they can come out and then start tinkering labs, makers labs, hackathons, ideathons. These, if not for entrepreneurship, are great inputs for them to get into good jobs. వచ్చే ఒక డెకేడ్ని ఇక్కడ నుంచి చూస్తే వచ్చేటువంటి ఒక డెకేడ్లో వైజాగ్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్గా, ఇండస్ట్రియల్ డెస్టినేషన్గా ఎక్కడ ఉంటుందని మీరు అనుకుంటున్నారు కంపేర్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్? No, Vizag already has its place. I know we always, that's the problem with people, because andarki parents అయిపోయిన తర్వాత job is IT and then US and all that. I think those dreams are old, because people will now start realizing that the new generation dream about being their own boss as quickly as possible. 3-4 years work chesi బయటకు వెళ్ళిపోయి, then they want to start their own businesses and want to do bigger things. So if you take that into consideration, we are always comparing ourselves with Bangalore and Hyderabad because of IT. But we are 10th on the GDP. We are no bad. We are just behind Surat, 53 billion USD. I think we are pretty much there on the map. We already have a great industry in sectors, and please don't look at IT. IT is one of them. Okay. There are probably about 2% contribution in the whole thing. So please don't overemphasize just on IT. And Vizag has a great potential to go forward. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, మనం చూడొచ్చు వైజాగ్ అనేటువంటిది ఇప్పటికే అభివృద్ధి చెందుతుంది. కేవలం ఐటీ మాత్రమే కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అది ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, లేదంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో విశాఖపట్నాన్ని ఒక డెస్టినేషన్ సెంటర్గా మారుస్తుంది. అది కేవలం ఐటీ సెక్టర్ మాత్రమే కాదు, ఓవరాల్ ఇండస్ట్రియల్ గ్రోత్లో వైజాగ్ స్టోరీ అనేటువంటిది డెఫినెట్గా చర్చించబడుతుంది అనేటువంటిది రవి ఈశ్వరపు చెప్తున్నారు.